మనం తరచుగా గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదాన్ని ఎక్కువగా వింటాం. ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇదంతా కార్బోహైడ్రేట్లకు సంబంధించిన మ్యాటర్. అంటే ఒక కార్బోహైడ్రేట్ మీరు తీసుకున్నప్పుడు అది ఎంత తొందరగా ఎంత వేగంతో అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్గా మారుతుంది అనే దాన్ని ఇండికేట్ చేసే ఒక రేటింగ్ సిస్టమ్. ఇదంతా కార్బోహైడ్రేట్కి సంబంధించిన ఆహారం, మిగతా వాటికి కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ చాలా రకాలు ఉన్నాయి. పళ్ళు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, అలానే స్వీటు గ్లూకోన్-డి ఉంటుంది లేదా స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ గ్లూకోన్-డి తిన్నాం అనుకోండి, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 100/100 ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, తిన్న మరుక్షణం శక్తి కింద మారి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఉపయోగపడుతుంది. అదే మీరు ఇంకో ఫుడ్ కన్నా తింటే, ఫ్రూట్ తింటే అది కొంత టైంకి పనిచేయచ్చు. లేదా మీరు తెల్లన్నం తీసుకోండి, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అదే మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ. అంటే ఏంటంటే ఒక తెల్లన్నం కనుక ఉదాహరణకు 100 గ్రాములు తెల్లన్నం తింటే, ఉదాహరణకు చెప్తున్నాను ఇదంతా మీకు అర్థం కావడం కోసం, అది పూర్తిగా గ్లూకోజ్ కింద దాని కింద ఇతర వనరుల కింద మారి డిస్ట్రిబ్యూట్ అయిపోవడానికి తెల్లన్నంకు 2 గంటలు పట్టింది అనుకోండి. మీ లెక్క కోసం చెప్తున్నాను, మళ్ళీ ఏకలు పెట్టడానికి కాదు. అదే బ్రౌన్ రైస్ కనుక తింటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి అది అరగటానికి, తిరిగి మనకు ఆకలియటానికి, శక్తి కింద మారడానికి స్లోగా జరిగే ప్రాసెస్లో 2 గంటల బదులు 4 గంటలు పట్టచ్చు. ఉదాహరణకు చెప్తున్నాను అంతే. అంటే మీరు ఎంత హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కనుక మీరు తింటే అన్ని ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, ఇన్స్టెంట్గా శక్తి వస్తుంది. కానీ మీరు ఆ శక్తి అంతా వెంటనే కన్జ్యూమ్ అవటం చేత వెంటనే మీరు చచ్చినట్టు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మీరు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక తింటే దాని మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇలా తక్కువ రావటం వలన అంటే మీరు ఎప్పుడో 7 తింటే చాలా దీర్ఘకాలం హై గ్లైసెమిక్ ఇండెక్స్ కంటే డబుల్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం లో గ్లైసెమిక్ తింటాం అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. అప్పుడు ఏమవుతుందంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో దాని వలన మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్ అనేది తగ్గిపోతుంది. మన ఆకలేసినప్పుడు తింటాం అనుకుంటే. సో ఆటోమేటిక్గా క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యం పూర్తిగా అదుపులో ఉంటుంది. అందుకనే నేను మళ్ళీ మీకు ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను, మనం ఏదైనా అన్నంగానే తిన్నప్పుడు నెయ్యి వేసుకుంటే ఏం జరుగుతుందంటే తెల్లన్నానికి భయంకరమైన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అనుకోండి, ఒక 70%. మీరు ఎప్పుడైతే ఫుల్గా నెయ్యి వేసారో ఆ అన్నం తలకు ఇంపాక్ట్ తగ్గిపోయి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ నెయ్యి వేసుకున్న అన్నం అరగటానికి ఆ నెయ్యికుండే ప్రాపర్టీ కారణంగా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ని కనుక మనం ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసుకోవాలంటే దాంతోపాటు కనుక మనం సాచురేటెడ్ ఫ్యాట్లను గీ లాంటి కోకోనట్ అలా కలిపి మిక్స్ చేసినప్పుడు అది తగ్గుతుంది. అంటే ఆ ఎక్స్టెంట్ మీనింగ్ అది అడిషనల్గా ఇవ్వటం అని కాదు, ఆ ఎక్స్టెంట్ తగ్గించుకోవాలని. మీకు ఉదాహరణ అర్థమయ్యేది చెప్పాలంటే, 2 పర్సన్స్ ఏ నేతను బి నేతను 7 గంటలకు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళ ముందు 6 ఇడ్లీలు పెట్టున్నాయి అనుకోండి. 6 ఇడ్లీలు ఒక్కొక్క ఇడ్లీ క్యాలరీ 100 క్యాలరీస్ అనుకుంటే 6 ఇడ్లీలు కలిపి 600 క్యాలరీస్. ఏ 600 బి 600 పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ అనేవాడు ఒక సిద్ధాంతం విని నెయ్యి వేసుకుంటే మంచిది కదా అని దాంట్లో 300 క్యాలరీలు ఉండే నెయ్యి వేసుకున్నాడు అనుకోండి, అది నాట్ సజెస్టబుల్. వాడు ఎలా చేయాలంటే 300 క్యాలరీలు నెయ్యి వేసుకోవాలంటే 3 ఇడ్లీ తీసి పక్కన పెట్టేయాలి. అప్పుడు వాడి ప్లేట్లో ఎంత మిగులుతుంది, 300 క్యాలరీలు ఇడ్లీ మిగులుతుంది. అంటే 3 ఇడ్లీకి 300 క్యాలరీలు, దాంట్లో 300 క్యాలరీలు నెయ్యి వేసుకోండి. అప్పుడు వేసుకుంటే వాడికి మొత్తం క్యాలరీస్ ఎన్ని వెళ్తున్నాయి, ఆ గ్లూకోజ్ ద్వారా 300 క్యాలరీస్, ఫ్యాట్ ద్వారా 300 క్యాలరీస్, ఇన్ ఆల్ మీకు 600 క్యాలరీస్ వెళ్తున్నాయి. బి అనేవాడు డైరెక్ట్ 6 ఇడ్లీ తీసుకున్నాడు, నెయ్యి వేసుకోలేదు, సో వాడికి 600 క్యాలరీస్ వెళ్ళినాయి. కానీ బి అనేవాడికి ఏం జరుగుతుందంటే ఇద్దరు 7 గంటలకి తిన్నప్పుడు సుమారుగా వీడు 9 గంటలకల్లా ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది చేత అది త్వరగా అది బ్లడ్లో కలిసిపోయి మళ్ళీ వాడికి ఇన్సులిన్ స్పైక్ హైకి లేసి వెంటనే మినిమం టచ్ అవ్వటం వలన చాలా తక్కువ టైంలో, అంటే 7 గంటలు తిన్నాడికి 9 గంటలకల్లా ఆకలి నక్కనకలాడుతుంది. వాడు మళ్ళీ ఏ కాఫీనో ఇడ్లీనో లేదా ఇంకో దోశో చచ్చినట్టు తినాల్సి వస్తుంది. ఇదే 600 క్యాలరీలు ఫ్యాట్ 300 గ్లూకోజ్ 300 కలిపినాడికి ఏమవుతుందంటే వీడి దానికి 11:30-12 దాకా వాడికి ఆకలి అనే ఫీలింగ్ లేదు, కడుపు ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. బేసిక్గా ఇదంతా ఏంటంటే గ్రెలిన్ అనే హార్మోన్ మీద ఉంటుంది. బేసికల్గా ఎక్కువ మనం నకనకలాడుతుంటాం కదా ఈ టైపులంతా. సో ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి ఒక ఆహారపు గ్లూకోజ్ అనేది ఎంత మారుతుందనే రేటింగ్ తెలియజేస్తుంది. సో ఈ రకంగా ప్రజలు ఎప్పుడైనా సరే ఈవెన్ ఫ్రూట్స్ కానీ ఏది తీసుకున్నా సరే దాంట్లో కూడా రకాలు ఉంటాయి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి, లో గ్లైసెమిక్ ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా వెరీ లో గ్లైసెమిక్ ఎంతకన్నా తీసుకుని అంత మంచిది. ఇప్పుడు మనకు ధాన్యాలు తినేవాళ్ళు వాళ్ళు చెప్తారు తెల్లన్న వద్దు కొర్రలు తినండి అంటారు. ఏంటి దీనికి దానికి తేడా, రెండిట్లో ఉండేది ఒకే గ్లూకోజ్, బట్ సస్టైనబుల్ రిలీజ్, స్లోగా రిలీజ్ అయ్యి ఎక్కువ కాలం సేపు, అంటే మనం ఎక్కువ కాసేపు తినకుండా రోజులో రెగ్యులర్ కార్బోహైడ్రేట్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే 8 సార్లు చచ్చినట్టు తినాల్సి వచ్చే మనం ఎప్పుడైతే లో గ్లైసెమిక్ వచ్చామో 2-3 సార్లతోనే పూర్తిగా ఎనర్జీగా ఉండగలిగే అవకాశం ఉంటుంది ఎక్కువ డిస్ట్రిబ్యూషన్లో. అలాగే గ్లూకోజ్ ఎక్కువ అవటానికి కూడా తగ్గిస్తుంది కాబట్టి కొంతవరకు మంచిది. అయితే ఈ లో గ్లైసెమిక్ అయినా హై గ్లైసెమిక్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ గ్లూకోజ్ దాని మూలన జబ్బులు తగ్గడానికి 4 గీసుకునే బద్దంతా కూడా పనికిరావు, ఏదో చిన్న వాల్యూస్ తప్ప. కాబట్టి
అది మెయింటెనెన్స్ డైట్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం మీరు అన్నం తిన్నా దాన్ని తగ్గించి నెయ్యి వేసుకోండి. మీరు ఏదన్నా ఉన్నా కార్బోహైడ్రేట్లు తగ్గించి ఆ ప్లేస్ని ఫ్యాట్తో నింపాలి తప్ప మీరు కార్బోహైడ్రేట్లకు అదనంగా మాత్రం మీరు ఇవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.